ప్రభువుకి స్తోత్రములు. ఫిబ్రవరి మాసం 3వ తారీఖు శనివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని చూడని వారు ఎందరో ఉన్నారు. అయితే ఈ దినానికి వాగ్దానము యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. అయితే గమనించండి ఈ మాట, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయడు. అవునండి, దేవుడు అద్భుతాలు చేసేవాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ద లార్డ్ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. యెహోవా తుమ్హారే మధ్య మే అత్యద్భుత కర్మ కరేగా. గమనించండి, ఎన్ని అద్భుతాలు నీ జీవితములో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో ఆయన చేశారు. ఒక్కసారి గమనించండి. ఆయన అద్భుతకరుడు. కీర్తనకారుడు అంటారు 119వ కీర్తనలో 129, నీ శాసనములు ఆశ్చర్యములు. ఆయన శాసనాలు అంటే ఆయన వాక్యం చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుకో తెలిసినా, యేసు ఇంకా ఈ లోకానికి రాకముందే యెషయా ప్రవక్త యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో 6వ వచనములో 5 పేర్లు చెప్పాడు. అందులో ఒకటి ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఈ దినం మీ మధ్య ఉన్నాడు. నీ ఏ పని తలపెట్టినా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. యోబు గ్రంథములో 9వ అధ్యాయములో 10వ వచనం, లెక్కలేనన్ని అద్భుతములను ఆయన చేయించున్నాడు. సోదరుడా, యూట్యూబ్ ద్వారా వింటున్నవాడా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఒకసారి కూర్చొని ఆలోచించు. ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవాది దేవుణ్ణి స్తుతించి నీ జీవితాన్ని ముందుకు సాగింప చేయాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనంలో అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగించెను. అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో 120 మంది మేడగదులు కనిపెట్టారు. దేవుని మహత్తరమైన శక్తిని పొందారు. 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. 3వ అధ్యాయము నుండి అడుగడుగునా అద్భుతాలు. మన జీవితాలు కూడా అద్భుతాలు చేసేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉండాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మన జీవితంలో ఏర్పడిన అద్భుతకరుడు మన మధ్య ఉన్నాడని నమ్మి ఆయన నామాన్ని స్తుతించి ఘనపరచుట ఎంతైనా నమ్మదగి. సోదరుడా, అద్భుతకరుడు ఈ దినమంతా మీతో ఉండి అడుగడుగున అద్భుతాలు చేసి ఆయన నామాన్ని మహిమపరచుట ఎంతైనా నమ్మదగినది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలంతా ఈ దినములో ఒక్కొక్కరి పట్ల, ఒక్కొక్క కుటుంబములో వారు తలపెట్టిన కార్యాలు అద్భుతాలు చేయండి నాయన. మీరు అద్భుతకరుడయ్యా. మీ మీద ఆధారపడి ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.